తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు నేటికి డోలిమూత కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలంలోని వాలసి పంచాయతీ పరిధి బిచౌల్ రంగానికి చెందిన పాంగి రామారావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో గ్రామానికి రహదారి సౌకర్యం లేక వాహనాలు రాక కుటుంబీకులు డోలీ కట్టి రామారావుని 3 కిలోమీటర్లు వాలసి వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి ఆటోలో లుంగాపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా తమ కష్టాలను తెలుసుకుని రోడ్డు సమస్యను పరిష్కరించాలని గిరిపుత్రులు కోరుతున్నారు. హైదరాబాద్ లో విషాద ఘటన జరిగింది. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్పూర్ సర్వీస్ రోడ్ లో కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. అయితే ఇది ప్రమాదమని భావించగా ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. కారులో మంటలు చెలరేగి అంతలోనే భారీగా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ ఫుట్పాత్ పై పడి కాలిపోయాడు. ముందు సీట్లో కూర్చున్న మరో వ్యక్తి కారులోనే సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గురైన కారుని మేడిపల్లిలోని ఓ ట్రావెల్ ఏజెన్సీ నుండి సెల్ఫ్ డ్రైవ్ కోసం అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలికి చేరుకున్న మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి, గట్కేసర్ సీఐ పరశురాం ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున రావడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ముందుగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు. అయితే ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు, నాయకులు గాంధీ భవన్ ముట్టడించేందుకు యత్నించారు. పెద్ద ఎత్తున గాంధీ భవన్ వద్దకు చేరుకున్న కాషాయం కార్యకర్తలు అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చింపివేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులను అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు. విశాఖకు ఈ రోజు సాయంత్రం భారత ప్రధాని మోదీ వస్తున్న కారణంగా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సభాస్థలికి బయలుదేరారు. విజయవాడ నుంచి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకోగా మంత్రి లోకేష్ కు విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నూతన సూపర్ లగ్జరీ బస్సును ఆర్టీసీ జోనల్ చైర్మన్ అప్పల్ నాయుడు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి, సుధారాణి, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చోడగిరి వెంకటరమణ, బి నరసింహులు, శివ, సాల్మన్ రాజు, మురళి, వీరన్న, మనోహర్, వాసు, ఎన్ఎంయు కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ డిపోను జోనల్ చైర్మన్ అప్పలనాయుడు సందర్శించి ఉద్యోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏదైనా ఒక విజయం సాధిస్తే దాని వెనకాల కార్మిక సోదరులు ఉంటారు. దాంతో సమిష్టి కృషి కూడా ఉంటుంది. తాడేపల్లిగూడెం డిపో నష్టం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జిల్లా నడిబొడ్డులో ఉన్న అన్ని చోట్ల డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడైతే సర్వీస్ ఉంటుందో అక్కడ సర్వీస్ లేసి నడిపి ఎక్కడ ఎక్కువ ఉందో ఆ ఆక్యుపెన్సీ రేంజ్ ని బట్టి మనం సప్లై పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నెసరీగా ఇదివరకు ఎప్పుడు మా చిన్నప్పుడు ఇలా ఉండియండి అలా దానికి కాకుండా ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ఏ సర్వీస్ బాగుంది, ఎక్కడ బాగుంది అనేది డిఎం కూడా తన యొక్క స్కిల్స్ ని ఎక్కడైతే బాగుందో అందరు స్టాఫ్ ని అడిగి ఏ రోడ్డు అయితే మనకు నష్టం రాదు, ఆక్యుపెన్సీ ఎక్కువ ఉందో ఆ రోడ్లోనే చెప్పాలి. ఇప్పుడు ఆర్టీసీ అంటే నమ్మకం. ఆర్టీసీలో ప్రయాణం చేస్తే సురక్షితంగా చేరుతాం అనేది ఒక స్లోగన్ కూడా మనం పెట్టుకుని మనం వ్యాపారం చేస్తా ఉన్నాం. అలాంటి బస్సులే సరిగ్గా లేనప్పుడు బయట ఉన్న ఫెసిలిటీస్ మనం ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ అన్ని కూడా ఏసీ బస్సులు, లగ్జరీ బస్సులు నడుతూ ఉన్నాయి. మన అన్ని కూడా ఇంకా ఇప్పుడు కూడా ఇలాంటి సర్వీసులు పెట్టకుండా మా చైర్మన్ గారికి నేను చెప్తా ఉన్నా, అప్డేట్ అవ్వాలి మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి తాడేపల్లి నుంచి దాదాపు 20-30 బస్సులు వెళ్తున్నాయి. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, తిరుపతి కానీ. ఆర్టీ స్థానంలో మనం కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన బస్సులు కనుక వేయగలిగితే ఖచ్చితంగా ఆర్టీసీని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మన బస్సులో 2 డ్రైవర్లు ఉంటారు. చక్కగా ఎక్కడికక్కడ డిపోల్లో ఆపుతారు, అన్ని చూసుకుంటూ వెళ్తారు జాగ్రత్తగా. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు అలా కాదు, వాళ్ళు స్పీడ్ వెళ్తారు, అన్ని ఉంటాయి. ప్రభుత్వంలో తీసుకున్న జాగ్రత్త ప్రైవేట్ బస్సు తీసుకోరు. ఆ నమ్మకం కూడా ప్రజలకు ఉంది. కానీ ఈ మధ్యన గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రోడ్లు లేక బస్సులు పాడైపోయి మరి ఆ బస్సులు తిరగలేని పరిస్థితిలో చాలా రూట్లు తీసాం మనం. విలేజ్లో డిమాండ్ ఉన్న రూట్లు ఉన్నాయి, కానీ ఆ రూట్ లో బస్సు వెళ్ళదు. బస్సు తిరిగితే మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత అన్ని ఊడిపోతుంది. దేనికి అది ఇలాంటి పరిస్థితి ఉండడం దురదృష్టకరం. రాబోయే రోజు అన్ని రోడ్లు కూడా పునరుద్ధరణ చేస్తాం కూటమి ప్రభుత్వంలో. ఇవాళ ఈ సర్వీసులే కాదు, కొత్తగా ఏదన్నా మీరు రిక్వెస్ట్ పెట్టి మంచి సర్వీసులు ఉంటే దానికి కూడా మనం డిమాండ్ ఉండాలి. అక్కడ ఏదో మా ఊరికో బస్సు వచ్చి వెళ్ళిందనే విధంగా కాకుండా ఆ ఊర్లో ఆక్యుపెన్సీ రేంజ్ని బట్టి మన బస్సులు అరేంజ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఏపీఎస్ఆర్టీసీ యొక్క సర్వీసెస్ ని. అదే మీరు కూడా
మరి ఏపీఎస్ఆర్టీ సహకరించవలసిందిగా నేను అందరినీ కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు మా అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా తాడేపల్లిగూడెం వైజాగ్ సూపర్ లగ్జరీ బస్సుని ఈ రోజున ఓపెనింగ్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1600 బస్సులు కొత్త బస్సులని ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో 900 పైన బస్సులు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి తాడేపల్లిగూడెంలో కూడా గతంలో 4 బస్సులు, ఈ రోజు 1 బస్సు, 5 బస్సులని కొత్త బస్సులని ప్రవేశపెట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క వారు సురక్షంగా వారి గమ్యానికి చేరే విధంగా మరి ఎక్కడ రోడ్లు కూడా గుంతలు పూడుస్తూ మంచి రోడ్లను ప్రొవైడ్ చేస్తూ అదేవిధంగా ప్రయాణికులకి సౌకర్యం కల్పించే దిశగా మరి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మా అన్నగారు మరి బొలిశెట్టి శ్రీని గారి సారథ్యంలో మరి ఇక్కడి నుంచి భీమవరం కానీ ఇతర ప్రాంతాలకు కూడా లేనటువంటి బస్సులు కూడా కొత్తగా ప్రమోట్ చేయడం జరిగింది. ప్రజలకు ఏదైతే కానీ అత్యంత ఏపీఎస్ఆర్టీసీ మీద విశ్వాసాన్ని పెంపొందించి మరి సకాలంలో టయానికి వెళ్ళేటువంటి బస్సులు వెళ్లే మార్గాలలో ఈ రోడ్లు కూడా పరిశుభ్రం చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత మరి అన్ని విధాలుగా కూడా ప్రజలకి మౌలిక వసతులు కల్పించే దిశలో కానీ అన్ని రకాలుగా కూడా ముందుంటుంది. మరి ఆ రకంగా ఎందుకంటే తాడేపల్లిగూడెం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వచ్చినటువంటి 6 నెలల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని స్థానిక శాసనసభ్యుల వారి చేతుల మీదుగా జరుగుతూ ఉన్నాయి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. మంత్రి లోకేష్ చిత్రపటానికి గూడూరులో పాలాభిషేకం, భారీగా హాజరైన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. కడప నగర పరిసరాల్లో అక్రమ మద్యం పట్టివేత, గోవా రాష్ట్రానికి చెందిన మద్యంగా గుర్తించిన ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి. విశాఖకు సాయంత్రం హాజరు కానున్న ప్రధాని మోదీ, ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తరలి వెళ్లిన మంత్రి లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.